ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి ఉద్యోగికి సగటున నెలకు 10,000 అదనంగా వేతనం అందనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకత, సరైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఏజెన్సీల ప్రీమియం లేకుండా నేరుగా ఉద్యోగులకు వేతనాలు అందుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సైతం 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి వారి జీతాలను మధ్యవర్తుల ఏజెన్సీలు ప్రీమియం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వాడుతున్న ఐఎఫ్ఎంఎస్ విధానం లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరగనున్నాయి. దీనివల్ల ఏజెన్సీలు చేసే జీతాల కోతలకు, పీఎఫ్, ఈఎస్ఐ నిధుల మళ్లింపులకు అడ్డుకట్టపడనుంది. ఆధార్ అనుసంధానం ద్వారా బినామీలను ఏరివేసి పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టబోతున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రతపై భరోసా లభించనుంది. అలాగే 30% వేతనాలు పెంచడంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.